అందరికీ నమస్కారం. కోవిడ్-19కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అనేక రకాల సమస్యలొచ్చాయి. ఈ సమస్యలన్నింటిలోనూ రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి తల్లిదండ్రులకి అనేక రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, షిరిడి సాయి విద్యా సంస్థలు గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ అనేక మంది విద్యార్థుల్ని ఉత్తమోత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థ. ఈరోజు షిరిడి సాయి విద్యా సంస్థ చైర్మన్ గారైనటువంటి శ్రీ తంబాబత్తుల శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీ విద్య గారు మరియు వివిధ విభాగాలకు సంబంధించిన డీన్స్ మనతో ఉన్నారు. మనకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. అందరికీ నమస్కారాలు. కొత్త విద్యా సంవత్సరం చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం స్టార్ట్ అయ్యేది. ఈ సంవత్సరం కొద్దిగా ఈ పానిక్ సిచ్యువేషన్స్లో అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం, లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా క్లోజ్ అయింది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఉండిపోయినాయి, అవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సో బహుశా ఎవరం కూడా మనం ఎక్స్పీరియన్స్ అయి ఉండం ఇలాంటి ఒక సిచ్యువేషన్ని. సో దీన్ని కొత్తగా తీసుకోవడమే, మనందరం అడాప్ట్ అవడమే ఈ సిస్టమ్ అన్నిటికీ కూడా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పరంగా ఒక కొత్త ప్రణాళికతో వస్తున్నారు వాళ్ళు. చాలా స్వాగతించదగ్గటువంటి విషయం అది. ఏంటంటే అడ్మిషన్స్ అన్నీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత అడ్మిషన్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్గా ఆన్లైన్లో చేద్దాం అనేది వాళ్ళ ఆలోచన. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, తద్వారా కాలేజెస్లో సీట్స్ ఫిల్ చేసే విధానాన్ని, దీన్ని స్వాగతించదగ్గటువంటి నిర్ణయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. మనకి షిరిడి సాయి విద్యానికేతన్ పేరున +1 +2 ఎఫిలియేషన్ ఉంది మనకి. లాస్ట్ ఇయరే మనకి 11th క్లాస్ స్టార్ట్ చేసాం మనం MHCP గ్రూప్తో. ఈ సంవత్సరం మనం MPC BYPC అంటే దాన్ని CBSEలో మనం ఏమంటారంటే PCM PCB అంటారు వాళ్ళు. సో ఆ స్ట్రీమ్స్తో కూడా మనం ఇంటర్మీడియట్ +1 +2 అడ్మిషన్స్కి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 ఎఫిలియేషన్స్ ఉన్నాయి మనకి, స్టేట్ బోర్డ్ CBSE కాబట్టి. సో ఎవరైతే పిల్లలు దేనికి సుముఖంగా ఉంటే దానికి మనం చేసుకోవచ్చు. కానీ మీ అందరికీ తెలుసు, షిరిడి సాయి హాస్టల్స్ మంచి ప్రమాణాలతో నడుస్తూ ఉంటాయి. సో మిగిలిన హాస్టల్స్తో పోల్చుకుంటే మేము చాలా ఎక్సలెంట్ ఫెసిలిటీస్తోనే రన్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్కి అలైన్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ఎక్స్ట్రా గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల పట్ల కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు. ఎట్లా మనం హాస్టల్స్ రన్ చేయాలి, ఎలా కాలేజీలు రన్ చేయాలి అనే క్రమంలో ఆ కొత్త గైడ్లైన్స్ అన్నిటిని అలైన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మేము 80% ఆల్మోస్ట్ దానికి రీచ్ అయి ఉంటాం. సో బాగా క్రౌడెడ్గా ఉండే హాస్టల్స్ ఏదైనా ఉంటే, సరైన ప్రమాణాలు పాటించిన హాస్టల్స్ ఉంటే వాళ్ళకి కొద్ది సమస్యగా అవుతుంది తప్ప, మనం ఆల్రెడీ చాలా మంచి నామ్స్తో రన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు పెద్ద ఛాలెంజ్ కాకపోవచ్చు. అయినా మేము నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త క్యాంపస్ హాస్టల్కి అని చెప్పేసి మేము హైర్ చేయడం జరిగింది. ఆ క్యాంపస్లో మేము ఏదైతే ఇంటేక్ తీసుకుందాం అనుకుంటున్నాం అడ్మిషన్స్, దాన్ని సకానికి తగ్గించుకుంటున్నాం మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న స్ట్రెంగ్త్కి హాఫ్ తీసుకుందాం అనేది ఒక ఆలోచనలో ఉన్నాం. అంటే ఆల్రెడీ మన దగ్గర హాస్టల్లో ఎగ్జిస్ట్ అవుతున్న పిల్లల వరకే దాన్ని లిమిట్ చేసుకుందామని, కొత్త అడ్మిషన్స్ని పెద్దగా తీసుకోకూడదు అనేది మా ఉద్దేశం. మరీ సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి మనం తీసుకోవడం తప్ప మన కొత్త అడ్మిషన్స్కి మనం పెద్దగా వెళ్ళదలుచుకోవట్లేదు. ఉన్న హాస్టల్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి, వాళ్ళకి చాలా కంఫర్ట్గా, చాలా మంచి హెల్త్ నామ్స్లో మన హాస్టల్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మా అబ్బాయి 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలుసు ఒక పేరెంట్గా ఎంత వర్రీ ఉంటుందో ఈ టైంలో హాస్టల్లో పెట్టి చదివించిన పిల్లలు అనేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరి పిల్లల్ని మా పిల్లల్ని అనుకుంటూ వాళ్ళకి ఏం చేయగలుగుతామో ది బెస్ట్ చేద్దాం అనేది ఆలోచన. సో తల్లిదండ్రులందరూ నిరభ్యంతరంగా హాస్టల్లో మీ పిల్లల్ని పెట్టచ్చు మన దగ్గర. అయితే నేను అడిగేది ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్స్కి నా మనవి ఏంటంటే, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ రిఫర్ చేస్తూ ఉంటారు కొత్త అడ్మిషన్స్ గురించి. నేను అడిగేది
నా వైపు నుంచి ఏంటంటే మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి కొత్త అడ్మిషన్స్ గురించి, హాస్టల్ అడ్మిషన్స్ గురించి. మనం కావాలంటే డే స్కాలర్ అడ్మిషన్స్ మనం చేయొచ్చు కానీ, హాస్టల్ అడ్మిషన్స్ పరంగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. ఎందుకంటే హాస్టల్ కొద్దిగా లిమిటైజ్ చేసి చేద్దాం అనేది ఒక ఆలోచనలో ఉన్నాం మనం. జనరల్‌గా 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులు క్రాస్ రోడ్స్‌లో ఉంటారు. మా దగ్గర అడ్మిషన్‌కి వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులను చూస్తుంటాం. వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటావు మీరు అంటే, అయితే వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ గ్రూప్ వాళ్ళు తీసుకుంటున్నారో దాన్ని బట్టి, లేకపోతే పెద్ద అవగాహన లేకుండా, అలా కేవలం ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉన్నాయి. రెండే గ్రూప్స్ ఉన్నాయేమో అన్నట్టుగా. నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు కాబట్టి బైపీసీ తీసుకుందాం. నేను మ్యాథ్స్ బాగా చేస్తాను కాబట్టి ఎంపీసీకి వెళ్ళిపోదాం. ఇలాంటి కొన్ని విధానాలతో పిల్లలు గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మన దగ్గర మనకు 3 అకాడమీస్ ఉన్నాయి. లక్ష్య ఐఐటీ అకాడమీ, దీక్ష మెడికల్ అకాడమీ అండ్ డాఫ్నీ సివిల్స్ అకాడమీ. అసలు ఈ అకాడమీస్ ఏంటి? ఏ కోర్సెస్ రన్ అవుతున్నాయి ఇక్కడ? ఎలా ఏ గ్రూప్ తీసుకుంటే కెరియర్ ఎంత బాగా సెటిల్ అవుతారు పిల్లలు అనే దాని మీద మీకు వన్ బై వన్ అవగాహన క్రియేట్ చేస్తారు. ముందుగా డాఫ్నీ సివిల్స్ అకాడమీ డీన్ రాజేష్ గారు మీకు ఆ డాఫ్నీ సివిల్స్ అకాడమీ గురించి మీకు వివరిస్తారు. Thank you, Jainman sir. I mean, every year normally we have a live interaction with every parent. By this time, most of the parents, I mean, whole of the campus used to be so lively. But due to the present pandemic situation or the kind of circumstances happening now, we have taken a serious note or a serious call that anyhow, hook or crook, we have to reach the parent. So, taking off this background, I first thank the management with respect to reaching of the parent, their serious motivation or their serious intention of to reach each and every parent with respect to the how the academic program happens at Daphne Civils Academy. Now, taking this background of what exactly is Daphne Civils Academy, how we started, what exactly were roots and all, it was in 2016 where when a lot of parents actually started coming up with a query called whether is there any other option apart from MPC or BIPC. And that was the initial thought of let us go for a new course called HEG, History, Economics and Geography. In 2016, we started with this course of HEG, History, Economics, Geography. Now let me tell you, there has been a lot of queries for most of the parents that is this course really suitable in future? Whether the career scope of their children or the students would be really beneficial or not. Taking out of all the queries, the first batch, what we have graduated or the present students and all, today the most selling cake or you can say the complete, most important criteria for the parents in fact is to choose what exactly the course need. We were actually educating most of the parents in fact, this is how the opportunity is going to be, this is how the career is going to be. But today in fact, whenever the parent comes, the first thing what they're asking is that, can we get an admission for MHCP or HEG and all? In fact, I seriously want to make one point because me and our core team are taking up this complete curriculum. HEG and MHCP are nowhere in not only Andhra Pradesh, but in fact in most of South Indian states, southern states and all. Kerala you have, but in most of southern states and all, you do not have this combination called MHEP, Maths, History, Economics and Political Science. Now, what is the basis for taking up this course or what is the criteria for we taking up this course is because our main intention is to prepare the children for their long-term civil service examination. From Andhra Pradesh, in fact, if you see the criteria, most of the children or most of the aspirants, in fact, were very few. But with the goal or with the vision of making Andhra Pradesh as one good hub for civil services in long term, and making this particular place, Rajahmundry, as the complete hub, next to Delhi, be it next to Chennai, Rajahmundry has to be the next hub for civil services. With this note by the honorable management, we have started taking up this course called HEG and MHCP. Now, what happens here? What is this HEG and what happens or what exactly is the subject curriculum and all? Apart from the academic framework, students are trained with respect to group discussions, newspaper reading. Every day they'll be given a paper, Hindu newspaper, because any civil servant aspirant or any person who has to be completely knowledgeable, Hindu has to be considered as the Bible. Editorial discussions, PowerPoint presentations, these people with respect to the speech craft, public speaking, effective public speaking, which is one important critical component of our academic course.
after this, students are trained for their exams called law, because civil services is one exam which you write after your graduation. So immediately after your plus 2 or your 12th standard or your intermediate, we train students for a very solid background or career called as legal as a profession. So some students who come to our institution, they take up either law as a good profession, or some students, they go to Delhi and some other universities, which I'm going to mention now, for their career scope. First important thing is that we have 22 national law universities. So students who are doing their course now at our academy, they are taking the complete results and all. Some are placed in NLU Delhi. Delhi is one good place, in fact, for their long-term career with respect to civil service examination. And NLU Delhi conducts its own examination called AILET, All India Law Entrance Test. We give coaching for CLAT, Common Law Admission Test. And based on the results what we have till now, some of our students got placed in Nalsar, NLU Bengaluru, which is the oldest law university and a dream for any law aspirant. Oldest not just in India, oldest even in fact, Asia. Next to NLU Bengaluru, you have Nalsar, Hyderabad. So students got placed in different NLUs like Nalsar, NLU Bengaluru, NLU Lucknow, Visakhapatnam, Symbiosis, Nirma University of Gujarat. Apart from law, we also train students for examinations like IIM Indore and IIM Rohtak, which is a 5-year integrated MBA program. Normally, after the graduation, students write their common admission test, CAT, and then they go for IIM Ahmedabad or Bangalore. But we have now Rohtak and Indore offering a 5-year MBA integrated program. This year, almost we are very confident, in fact, of all 6 to 7 students clearing that examination. Apart from law, apart from management, students are trained even for other examinations like Tata Institute of Social Sciences, HSC, which has been a course in IIT Chennai, and Symbiosis, Nirma University, and Delhi University. So these are some, university-based examinations, or this is how children are being trained. But most importantly, what I can say is that learning really happens here at Daphne Civils Academy. If you have a real passion for learning, or what intuition you have been completely developing for a future career prospect in this particular 21st century, that is mainly focused. It's not that really whoever comes or the child comes, they are completely trained for civil services and all. But after plus 2, the child will have a clear-cut idea of what his career is going to be chosen. He will choose his own career. That is the reason why we have chosen different examinations. A child comes and he tells up, I'm going to write a design exam. I'm going to take up a fashion exam. This year we have students who have been selected in National Institute of Design and NIFT, National Institute of Fashion Technology. Some students come up and they say that we need only specialization in economics. Okay, so they are being trained to London School of Economics. They're being trained to BITS Pilani. You have a BS and MS program exclusively for economics. Narsi Monji in Mumbai, they are being trained only in economics and all. So once the complete curriculum has been done by the end of 12th standard, student will have a clear-cut idea of what course is going to take up. Apart from that, we mainly focus on value-based education. Okay, so taking off all these results, taking off all this curriculum and all, I sincerely thank once again the management. And since this particular period has been completely hectic for everyone, we have not stopped. In fact, you can say that there exist no barriers for education. Online education is one thing which we have been going on. Editorials have been posted. Lastly, I seriously want to make this point because you see any student in North India, they take up arts as a serious course curriculum. But when it comes to South India, or even in fact in Andhra Pradesh, most of the parents, they're only, it's only 2 options, either you take MPC or BPC. There is no arts background and all. But there are students now who are openly coming up and they're saying that we need a course of only arts. I really want to do an undergraduation program which is exclusively for liberal arts. Arts is different and liberal arts is different. In India, you have very few universities which are actually offering liberal arts, like Ashoka University in Haryana, Sonipat it is in. Next university is Kriya University, which is started by 12 corporate holders in Tirupati. And Raghuram Rajan is actually one critical member in the management side of Kriya University and all. Many of our students got placed there. One of our student who is studying in Ashoka University has been for a thesis project for USA, United States of America. So if the child has been taught with a very good background of academic background of learning as a passion,
Okay, so you are prepared here for an all-round inclusive development. వెల్ మిస్టర్ రాజేష్, యు నేమ్ ఏ కాలేజ్ ఇన్ ఇండియా, టాప్ కాలేజ్ చెప్పండి మీరు, హ్యుమానిటీస్కి, సోషల్ సైన్సెస్కి. వి డాఫ్నీ సివిల్స్ అకాడమీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్ అనమాట. యూ జస్ట్ నేమ్ ఏ కాలేజ్, వీఆర్ దేర్. సో అంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ మనం ఈ డాఫ్నీ సివిల్స్ అకాడమీ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అన్ని యూనివర్సిటీ స్టూడెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 98% సక్సెస్ రేట్ ఉంది మనకి ఈ డాఫ్నీ సివిల్స్ అకాడమీకి. ఇంజనీరింగ్ చదువుకుంటే పిల్లలు, మన ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఫస్ట్ ఐఐటీస్లో చదవాలి, తప్పితే ఎన్ఐటీలో చదవాలి, లేదు IIIT బిట్స్ లాంటి ఒక ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదవాలి. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదువుకోవడం వలన పెద్దగా స్టాండర్డ్స్ ఉండవు అనేది ఒక ఆలోచన. సో మనం ఈ లక్ష్య ఐఐటి అకాడమీ టార్గెట్ చేస్తుంది ఏంటంటే పిల్లల్ని ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఈ IIITస్లో, ఈ బిట్స్లో, ఇలా ఒక డీమ్డ్ యూనివర్సిటీస్లో, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ప్లేస్ చేయడమే ఒక ఉద్దేశంగా ఈ లక్ష్య ఐఐటి అకాడమీ రన్ అవుతుంది. సో దాని డీన్ మన సిఎస్గా చంద్రశేఖర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఈ లక్ష్య అకాడమీ అనేది 2017లో స్టార్ట్ చేయబడింది. అది కూడా పేరెంట్స్, అంటే ఇక్కడ స్కూల్లో షిరిడీ సాయిలో చదివిన ఎల్కేజీ నుంచి చదివిన పేరెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయట వేరే కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ టీచింగ్ కానీ ఏమీ వాళ్ళకి సాటిస్ఫై అవ్వక మళ్ళీ చైర్మన్ సార్ని అప్రోచ్ అయ్యి వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఎట్ ఆల్, బయట ఏం మేము సాటిస్ఫై అవ్వలేకపోయాం, సో ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా మీరే స్టార్ట్ చేయమని పేరెంట్స్ ప్రెజర్ చేయడం వల్ల సార్ టేక్ ఎన్ ఇనిషియేషన్. అండ్ సో ఇన్ 2017 స్టార్ట్ చేయబడింది లక్ష్య అకాడమీ అనేది. అండ్ ఇన్ ద ఫస్ట్ బ్యాచ్లోనే 7 IIT seats, IITs in the sense in the top IIT colleges like Bombay, IIT Bombay, Madras, Guwahati and Kharagpur. ఇలాంటి టాప్ ఐఐటీస్లో సీట్స్ వచ్చినాయి, 7 IIT సీట్స్ అండ్ 8 NITs. ఆ 8 NITs కూడా టాప్ NITs లైక్ IIT ట్రిచి, కాలికట్ అండ్ సూరత్కల్, అలాంటి టాప్ NITస్లో సీట్స్ వచ్చినాయి. అండ్ ఇవి కాకుండా 3 IIIT సీట్స్ అండ్ 1 బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ బిట్సాట్ సీట్ వచ్చింది. అంటే టోటల్ ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది ఫస్ట్ బ్యాచ్లోనే 90% అనేది ఉంది. మీరు బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే, బయట ఐఐటి కోచింగ్ అకాడమీస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ మ్యాక్సిమం మనకి 10 to 12% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇండియా వైడ్ చూసుకుంటే 3 to 4% ఉంటుంది ఐఐటి సక్సెస్ రేట్ అనేది. బట్ హియర్ విత్ ద ఫస్ట్ బ్యాచ్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ బ్యాచ్తోనే మనం 90% సక్సెస్ అనేది సాధించగలిగాం. అది ఒక విజన్ తోటి, ఒక సక్సెస్ ప్రోగ్రామ్ తోటి అది ఫస్ట్ బ్యాచ్తోనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ లక్ష్య అకాడమీలో మనకి 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 1 అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్, అండ్ విచ్ ఈస్ అంటే అది ఫుల్లీ అడ్వాన్స్డ్ మీదే ఫోకస్ అవుతుంది ఆ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది. అండ్ నెక్స్ట్ IBM ప్రోగ్రామ్. ఆ IBM మీన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఫర్ మెయిన్స్. అండ్ సో ఈ IBM ప్రోగ్రామ్ అనేది NITస్లో టాప్ ర్యాంక్స్ కోసం, దాంతోపాటు కొన్ని అడ్వాన్స్డ్ సీట్స్ కూడా రాగలుగుతాయి, అందులో స్టూడెంట్స్ అనేది సాధించగలరు. నెక్స్ట్ మెయిన్స్ ప్రోగ్రామ్. ఈ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది మనకి టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్లో సీట్స్ తెచ్చుకోవడానికి ఓరియంటేషన్ ఉంటుంది దానిలో. సో ఇండియాలో రిమైనింగ్ ఆఫ్టర్ NITs, IITs, NITs అండ్ IIITs నెక్స్ట్ ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజ్లో సీట్ తెచ్చుకోగలిగేలా ఆ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ మనకి బయట మీకు కంపేర్ చేస్తే ఐఐటి అనకాలనే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 11 o'clock దాకా స్టూడెంట్స్ని ఓన్లీ స్టడీ అనే ఉంటుంది. వేరే విధమైన ఏ యాక్టివిటీస్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ లక్ష్య అకాడమీలో స్టూడెంట్ కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ, మేము ఇంతసేపు చదువుతున్నాము లేదా ఇన్ని గంటలు హార్డ్ వర్క్ చేస్తున్నామనే ఫీలింగ్ ఏమీ లేకుండా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడినది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంతసేపు ఐఐటి అంటే ఇంత ఈజీగా సాధించగలిగే విధంగా ఉంటుందా అనేది ప్రోగ్రామ్ అనేది ఇక్కడ డిజైన్ చేయబడింది. సో స్టూడెంట్స్ కెన్ ఎంజాయ్ ద రీడింగ్. దట్ మీన్స్
దే కెన్ ఎంజాయ్ ద రీడింగ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్స్. ఆ డిజైన్ అనేది, ప్రోగ్రామ్ డిజైనింగ్ అనేది ఎలా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, వెన్ కంపేర్ టు ద రిమైనింగ్ అకాడమీస్, అంటే మనకి నేషనల్ లెవెల్లో చాలా అకాడమీస్ ఉన్నవి. ఆ అకాడమీస్తో కంపేర్ చేసినప్పుడు అకాడమీస్తో జస్ట్ దే విల్ టీచ్ ద వాట్ ఎవర్ ద కంటెంట్ దే హ్యావ్, దే విల్ టీచ్ దట్ అండ్ దే విల్ లీవ్ ద క్లాస్. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది అలా ఉండదు మనకి. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే ఓన్లీ మేము సబ్జెక్ట్ టీచ్ చేయడమే కాదు, ఆ స్టూడెంట్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీఈస్ గుడ్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ హీఈస్ వీక్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, సో దానికి కూడా ఆ ఫ్యాకల్టీ అనే వాళ్ళు కంటిన్యూస్గా మేము డిస్కస్ చేసుకొని ఆ పర్టికులర్ స్టూడెంట్ ఏ ఏ ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, దానికి ఎలా పుల్అప్ చేయాలనేది కూడా మేము కంటిన్యూస్గా ఫ్యాకల్టీ మాట్లాడతాము. నెక్స్ట్ స్టూడెంట్తో డిస్కస్ చేసి విల్ ఎంకరేజ్ ద స్టూడెంట్ అండ్ విల్ వాట్ ఎవర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ దేర్ విల్ ఫిల్ఫిల్ దట్ డ్రాబ్యాక్స్ దేర్ ఫర్ దట్ స్టూడెంట్స్. సో వెన్ కంపేర్ టు దట్, మీకు ఫస్ట్లోనే చెప్పాను సక్సెస్ రేట్ అనేది. సో డెఫినెట్లీ విత్ ద ఫస్ట్ బ్యాచ్ ఓన్లీ వీ ప్రూవ్డ్ దట్. In coming batches, we definitely we produce an excellent result. And from the Rajahmundry, within a few years, we are going to produce a single digit rank. No doubt in that. వెల్ సిఎస్ గారు, సో జనరల్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఒక 80% హార్డ్ వర్క్, 20% అనలిటికల్ థింకింగ్ అంటే అవసరం ఉంటుంది పిల్లల్లో. సబ్జెక్ట్ కాన్సెప్ట్ని అనలైజ్ చేసేది 20% ఉండాలి ఆ స్కిల్స్. 80% హార్డ్ వర్క్ చేస్తే ఐఐటీస్ కొట్టచ్చు. కానీ ఐఐటీస్ కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి రివర్స్లో చెప్పాలి. ఒక 20% మాత్రమే హార్డ్ వర్క్ కౌంట్ అవుతుంది. 80% కాన్సెప్చువల్ లెర్నింగ్, అనలిటికల్ థింకింగ్ చాలా అవసరం. సో దాన్ని అచీవ్ అవ్వడం అంత ఈజీ కాదు. మనకి ఫస్ట్ బ్యాచ్లోనే 7 ఐఐటీస్ తేవడం, దట్టు అందులో 100లోపు ఒక ర్యాంక్, 97th ర్యాంక్, ఆల్ ఇండియా 97th ర్యాంక్. అంటే రాజమండ్రిలో అడ్వాన్స్లో హైయెస్ట్ మార్క్ మందే. ఈ లక్ష్య ఐఐటీ అకాడమీ నుంచి అచీవ్ చేయగలిగాం. రాజమండ్రి హైయెస్ట్ అని చెప్పాలి. అట్లాగే 500 లోపు ఇంకొక 2 ర్యాంక్స్, 129 అండ్ 388 ర్యాంక్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది నిజంగా దీనికి నేను ముందుగా ఈ ఫస్ట్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయగానే ఎవరైతే మనల్ని నమ్మి పేరెంట్స్ మనకి పిల్లల్ని అప్పచెప్పారో ఆ పేరెంట్స్కి నేను ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను వాళ్ళకి రుణపడి ఉన్నాం మేము. కారణం ఏంటంటే ఆ కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, చాలా వాల్యూమ్స్లో కాలేజ్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తక్కువ వాల్యూమ్లో మనం ఉన్నాం, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నా కానీ మన మీద ఉంచిన నమ్మకంతోనే అలాంటి మెరిట్ పిల్లలందరూ మనం నమ్మి రావడం, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఆన్ పార్ మనం ప్రూవ్ చేయగలిగాం మనం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 7 వచ్చినాయి మనకి ఐఐటీ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నాట్ లెస్ దెన్ 14 ఐఐటీ ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి అని ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ పరంగా మాకు అర్థమవుతుంది. సో మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. హోప్ఫుల్లీ మరి కోవిడ్ ఎఫెక్ట్ ఏదైనా కొద్దిగా పిల్లలు అలసత్వం చూపిస్తే ఇంట్లో తెలియదు, కానీ లేకపోతే ఒక 14 ఐఐటీ ర్యాంక్స్ ఇవ్వాలనేది మా టార్గెట్గా వర్క్ చేస్తున్నాం మనం. దాని తగ్గట్టుగానే ప్రపోర్షనేట్గా ఎన్ఐటీ ర్యాంక్స్ కూడా అట్లాగే వస్తాయి. 1 year బ్యాక్ మనం దీక్ష మెడికల్ అకాడమీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అంటే లాస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తున్నారు ఆ పిల్లలందరూ. సో అలాంటిది మెడికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున వీ బికేమ్ ఏ బెస్ట్ చాయిస్ ఫర్ ఆల్ దీస్ స్టూడెంట్స్. దాని గురించి, ఆ ప్రోగ్రామ్ గురించి ఆ దీక్ష డీన్ జగదీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Respected Chairman Sir, Director Madam, and all other dignitaries on the dais, respected parents, dear students, welcome to Diksha Medical Academy. Advanced exam ki appear ayi IITs lo join అయ్యేటటువంటి స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామినేషన్ ద్వారా ఎయిమ్స్, జిప్మర్ అండ్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అడ్వాన్స్డ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ 80% ఎనలిటికల్గా ఉండాలి, 20% హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. కానీ మెడికల్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి 80% హార్డ్ వర్క్, 20% ఎనలిటికల్గా ఉంటే సరిపోతుంది. మనకు బయట ఉన్నటువంటి మెడికల్ అకాడమీస్ని మనం గమనించినట్లయితే ఈ ప్రిన్సిపల్ బేస్డ్గా మెడికల్ స్టూడెంట్స్ డైలీ దాదాపు 16 నుంచి 17 అవర్స్ పాటు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో దీంతో వాళ్ళకి స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా 180 బిట్స్ ఉన్నటువంటి నీట్ ఎగ్జామినేషన్ మూలంగా స్టూడెంట్స్ విపరీతమైనటువంటి స్ట్రెస్లో ఉంటారు.
సో దీక్ష మెడికల్ అకాడమీని స్టార్ట్ చేసే ముందు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చాలా అనలిటికల్గా ఈ ప్రోగ్రామ్ని కన్స్ట్రక్టివ్గా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో టీచింగ్ విధానం అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్లో అనలిటికల్ మెథడాలజీని ఫాలో అవుతూ టీచ్ చేస్తూ ఉంటాం. సో దాంతోపాటు స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు పర్సనల్గా కౌన్సిల్ చేస్తూ సో వాళ్ళు ఈ 4 సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాలెన్స్డ్గా చేసుకుని స్ట్రెస్ ఫ్రీగా ఉండేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ని నడపడానికి కమిట్మెంట్, డెడికేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చాలా అవసరం. ఎందుకంటే మనకి జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్లో అంటే బైపీసీని ఆప్ట్ చేసే స్టూడెంట్స్లో 80% గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు, 20% మాత్రమే బాయ్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో జనరల్గా అమ్మాయిలకి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మంత్లీ వాళ్ళకి వచ్చేటటువంటి మూడ్ చేంజెస్ ఇవన్నీ కూడా మనం ఫ్యాకల్టీ అబ్జర్వేషన్లో తీసుకుని వాళ్ళకు ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాలెన్స్డ్గా వాళ్ళు చేసుకునేటట్టుగా మనం వాళ్ళని పాజిటివ్ వేలో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ముందుగానే చెప్పాను, అనలిటికల్ వేలో ప్రాక్టికల్ ప్రొసీజర్లో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో మేము ప్రతి స్టూడెంట్ని బొటానికల్ టూర్స్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. అట్లాగే నియర్ బై ల్యాబ్స్ని కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం విజిట్ చేస్తున్నారు. అట్లాగే మెడికల్ ఎక్స్పర్ట్స్తో కొంత ఇంటరాక్షన్ సెషన్స్, మెడికల్ కాలేజీ విజిట్ అండ్ సిపిఆర్ ట్రైనింగ్ లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రాంలు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవేవో స్పెషల్ పార్ట్ కింద కాకుండా ప్రోగ్రాంలోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అందుకని స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ సబ్జెక్ట్ని నేర్చుకునేటటువంటి మెథడాలజీ డెవలప్ చేయడం జరిగింది. కమిట్మెంట్, డెడికేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళని స్పెషల్గా మానిటర్ చేస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ సో వాళ్ళ సక్సెస్ అయ్యేటట్టుగా ఎంకరేజ్ చేస్తూ ఉండటం అనేది ఈ అకాడమీ ప్రత్యేకత. సాధారణంగా మిగతా మెడికల్ క్యాంపస్లను మీరు చూస్తుంటే కనుక మెడికల్ సైడ్ అంటే బైపీసీ గ్రూప్ వైపు ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పి ఒక అపోహ ఉంది. సో మెడికల్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ సీట్ అచీవ్ చేయడమే అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ ఈ నీట్ ఎగ్జామినేషన్తో పాటు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది ఒక టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ ద్వారా 75 నేషనల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో సీట్స్ సాధించవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ చాలా ఆఫర్ చేయబడుతున్నాయి. చాలా కాలేజెస్ అసలు ఈ ఆపర్చునిటీస్ గురించి కానీ లేకపోతే స్టూడెంట్కి ఉన్నటువంటి వేరియస్ అవైలబిలిటీ కోర్సెస్ గురించి కానీ ఎక్కడా కూడా పెద్దగా డిస్కస్ చేసేటటువంటి సందర్భాలు ఉండవు. మీరు బైపీసీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయితే ఎక్కడా కూడా ఐకార్ గురించి డిస్కస్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడా ఉండవు ఏ కాలేజెస్లో కూడా. సో ఇది చాలా ముఖ్యమైనది. దీంతోపాటు ఇప్పుడు వైరాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే డిగ్రీ వైపు వైరాలజీ కోర్సెస్ ఏమి లేవు. మనం బయోటెక్నాలజీ డిగ్రీ చేసి తర్వాత ఎంఎస్సి వైరాలజీ చేయడం ద్వారా అదొక స్పెషలైజేషన్కి వెళ్ళొచ్చు స్టూడెంట్స్. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక కోర్సు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ గ్రూప్ను ఆప్ట్ చేసేటువంటి స్టూడెంట్స్ మెడికల్ కాలేజీ అసోసియేషన్ ఉన్నటువంటి క్యాంపస్లోనే ఫోరెన్సిక్ సైన్సెస్ చేయాలి. సో అక్కడ ఉండటం మూలంగా ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఈ డెత్ కేసెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ని స్టూడెంట్ బిగినింగ్ నుంచి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫోకస్, వీటన్నిటిని బేస్డ్గా మేము ఎయిమ్స్ కేటగిరీ స్టూడెంట్స్, అట్లాగే నీట్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ కోర్సెస్ కేటగిరీ స్టూడెంట్స్ కింద 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేసుకుంటాం. సో వాళ్ళకి ఆ లెవెల్లో టీచింగ్ మెథడాలజీస్ అప్లై చేస్తూ సో వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేటట్టుగా మనం చేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక స్టూడెంట్ అడ్మిషన్ కోసం క్యాంపస్ని అప్రోచ్ అయినప్పుడే వాళ్ళతో మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మేము కన్సిడరేషన్లో తీసుకుంటాం బిగినింగ్ నుంచే. సో ఎప్పుడు కౌన్సిలింగ్ చేసినా ఈ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఈ అకాడమీలో. అట్లాగే లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్, సో జనరల్గా లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ నియర్ బై స్కోర్కి అచీవ్ అయినటువంటి స్టూడెంట్స్ని మాత్రమే మిగతా క్యాంపస్లు తీసుకుంటూ ఉంటారు.
అయితే స్టూడెంట్స్లో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్, ఆ స్కిల్, వాటన్నిటి బేస్డ్గా మంచి స్టూడెంట్స్ని మేము పికప్ చేసుకుని ఈ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది స్ట్రెంగ్త్తో మేము లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ రేపు జూలైలో జరిగేటటువంటి నీట్ ఎగ్జామినేషన్కి అపీర్ అవుతున్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎయిమ్స్, జిప్మర్ అండ్ నీట్ అడ్మిషన్స్ కోసం ఒకటే కామన్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చినటువంటి స్కోర్ బేస్డ్గా కొంతమంది స్టూడెంట్స్ ఎయిమ్స్ కాలేజెస్ ఆప్ట్ చేసుకుంటారు, కొంతమంది జిప్మర్ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కొంతమంది నీట్ ద్వారా కొన్ని మెడికల్ క్యాంపస్లకి సెలెక్ట్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. సో దీనికి మీ అందరి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్ జగదీష్ గారు, సో ఈ దీక్ష మెడికల్ అకాడమీ స్టార్ట్ చేసి 1 year అవ్వడం, ఇంకా మనకి టెస్టిమోనియల్స్ లేవు మనకి అచీవ్మెంట్స్ పరంగా. బట్ నాకు తెలుసు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి డెడికేటెడ్ స్టాఫ్ వండర్స్ చేయబోతున్నారు. సో చాలా మంచి సక్సెస్ రేట్ రాబోతుంది. అంటే ఇప్పుడు డాఫ్నీ డీన్ అని చెప్పినట్టుగా, అలాగే లక్ష్య డీన్ చెప్పినట్టుగా వాళ్ళ పర్సంటేజ్తో చెప్పారు ఎంత సక్సెస్ రేట్ ఉందనేది. సో ఇప్పుడు మన 1 year old కాబట్టి ఈ మెడికల్ అకాడమీ మనం ఆ ఫిగర్స్ చెప్పలేకపోతున్నాం, కానీ ఐ నో ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ బోత్ ది అకాడమీస్ అనమాట. అంత ఎక్సలెంట్ రిజల్ట్ రాబోతుందనేది ఒక ఆలోచన. ఎందుకంటే జనరల్గా నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడన్నా ఒక స్టూడెంట్ ఒక వీకెండ్ ఎగ్జామ్లో కనుక పెర్ఫార్మెన్స్ తగ్గిపోతే వాళ్ళు చేసే కౌన్సిలింగ్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే మళ్ళీ వాళ్ళని డిసిలరేట్ అయిన స్టూడెంట్ని మళ్ళీ వాళ్ళ ట్రాక్లో పెట్టి మళ్ళీ యాక్సిలరేట్ అయ్యేలా తీసుకెళ్లే విధానం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో అందరూ ఎవరు మీడియోకర్ స్టాఫ్ లేరు, అందరూ వెల్ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ స్టాఫ్ కావడం వలన నో డౌట్ దీక్ష మెడికల్ అకాడమీ ఇస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ఇన్ ఏ వండర్ఫుల్ వే. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మన మెడికల్ అకాడమీ ఆల్రెడీ షిరిడి సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్గా ఎమర్జ్ అయ్యి అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళు 53 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికీ. మన దగ్గర చదువుకునే ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్న పిల్లలు 53 మంది డాక్టర్స్గా ఉన్నారు. ఒక రెనౌండ్గా ఒక 5 డాక్టర్స్ రాజమండ్రిలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. సో తరచుగా వీళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు రావడం, వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేయడం, సో ఒక రోల్ మోడల్గా మన షిరిడి సాయియన్ ఎవరైతే మన ఆర్గనైజేషన్ చదువుకుని ఉన్న పిల్లలు ఉన్నారో అనే ఒక ఇన్స్పిరేషన్ బాగా ఇవ్వగలుగుతున్నారు. పిల్లలు కూడా బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. దట్ ఈస్ రియల్లీ యూనిక్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ వీఆర్ అంటే బయట జనరల్గా డాక్టర్ ఇంటరాక్షన్ కాకుండా మా షిరిడి సాయియన్స్ డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు రావడం కూడా ఖచ్చితంగా ఇది వాల్యూ యాడెడ్గా ఉంది ఈ ప్రోగ్రామ్కి. సో ఐ హోప్ it will take off well. Namaste. Where there is a will, there is a way. So you might have heard about all the 3 academies, how it is running, all the academic program. As our college is a little bit different from the rest of the colleges or the schools whichever is running in and around Andhra Pradesh, I just want to give you a brief about how we are completely unique in terms of student-centric education. So here we are completely not just unique in academics alone, not just in course or curriculum alone. It is all about the all-round development of the child, maybe extracurricular activities, co-curricular activities. So whatever we do unique. And it's not just unique alone. We try to be indigenous in whatever we are doing. It all have come only because of the experience what we had in this 21st century era. See, the educational institution which are running for 30 years or 40 years, they might have experience in coping up the children in terms of academics and education. But this 21st century education is completely giving a different challenge in bringing up the child. Because when it comes in terms of all-round development of the child, here comes 2 different transformation. Very specifically, my journey in this institution have given me a good experience in knowing the child, how well the transformation is. It may be academic transformation, it may be personality transformation, or it may be behavioral transformation. There are many challenges in that. When you take in terms of academic challenges, that's what the deans have discussed. So in terms of academic development or challenges, we have really come out with a very good results and outcome. That's why when you take in North Haryana to South Tamil Nadu, east of Meghalaya to west of Maharashtra, we have
students in all the directions across the India. So I think we have proven enough, and we are well informed about the academics is what I'm supposed to tell in terms of being unique. So when it comes in terms of personality development, we have enough motivational session for the students, counseling sessions separately for girls, even separately for boys, and together pep talks. So management is very much concerned about the overall and all-round development of the child in bringing them to make them face the near future in a very confident and a brave way. So this is regarding the personality development is what I just want to tell you. And very importantly, we have good motivational and interactive session with good alumni. We have students who have gone to national law universities, or students who have gone to IITs, students who are yet to enter into medical colleges and all. Really, we have a good rapport with the students where they never leave the institution. Whenever they have their academic break, mid-sem break, they used to come, interact with their juniors, motivate them, because they are the people who have really faced this examinations or the stress levels or how they balanced it off. So they are well informed regarding this, and they could able to motivate the children very properly. So that gives a confidence for the development of the child actually. So when it comes in terms of behavioral transformation, as they are reaching the critical age, it may be crucial or critical age in terms of their behaviors. They are now, as I said, 21st century, they are completely with gadgets, mobile phones, whatnot. Lot of social medias are influencing them. Medias are influencing parents, friends. So lot of different types of challenges we are facing it off. So because of which we could able, as we have had enough experience in dealing with the students, we could able to counsel them very properly, bring them up, groom them in a very proper way, where we could able to get good parent support in grooming the child. If at all the parent support is completely lagging off, we are left out with a single wheel of vehicle. So when the two wheels are balanced in a vehicle, we could able to run the vehicle properly. So I think the balancing support from the parent side is really appreciable in terms of molding the child's future. So here we are not just molding or all-round development alone is not the fact. We are respecting the emotions, feeling of the child. More than everything, we are respecting the age. So the age factors matters a lot. So we respect a lot. That is what the real purpose of the education is, what I feel. So as we have that emotional sense of respecting the child, we could able to bring them and groom them properly. That is how we are completely different from the rest of the people. We are trying to be kind to the mind of the child. It's not just being kind alone. Sometimes we are supposed to be unkind to be kind. This is what our chairman sir used to counsel us even to groom the child actually. We take the hand, open the mind, touch the heart, and shape the future. This is what our motto is, and that is how we stand different from the rest of the institution. Thank you all. సో మన ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టుగా ఆర్గనైజేషన్స్ 3 రకాలుగా ఉంటాయి. డేటా డ్రివెన్, కల్చర్ డ్రివెన్ అండ్ పర్పస్ డ్రివెన్గా ఉంటాయి. చాలా ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఏమవుతుందంటే డేటా డ్రివెన్తో నడుస్తున్నాయి. ఎంతమంది పిల్లలు వచ్చారు, అటెండెన్స్, వాళ్ళ ఎగ్జామ్స్, మార్క్స్, అంతా డేటా. సో వీఆర్ ది ఆర్గనైజేషన్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ పర్పస్ డ్రివెన్. సో ఆ స్టూడెంట్ ఎందుకు జాయిన్ అయ్యాడు, వాడికి ఏం కావాలి, అది కంప్లీట్ అయ్యి బయటకు వెళ్తున్నాడా లేదా ఆర్గనైజేషన్ అనేది మా ఫోకస్. ఇట్స్ ఎ పర్పస్ డ్రివెన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఏమవుతుందంటే ఈ క్రమంలో వీ ఓన్లీ అకాడమిక్స్ వరకు పరిమితం కాకుండా మేము ఏం చేస్తున్నామంటే మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్కి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. విన్నారు కదండి అన్ని అంశాలు. షిరిడి సాయి విద్యా సంస్థలు మన జూనియర్ కాలేజ్ సంబంధించి 3 విభాగాలకు సంబంధించినటువంటి అంశాలు మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని సూచనలు మన చైర్మన్ గారు, మన డైరెక్టర్ గారు, మన వివిధ విభాగ అధిపతులు, మన డీన్స్ వివరణ ఇవ్వడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉంటే, మీ సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నా కూడా మన ఆఫీస్లో సంప్రదించండి.